శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో కల్చరల్ ఫెస్ట్ జరిగింది. దీనికి మాజీ సిబిఐ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ, చైర్మన్ శ్రీధర్ పాల్గొన్నారు. విద్యార్థుల చదువుతో పాటు ప్రతి అంశంపై శ్రద్ధ పెట్టాలని ఆయన సూచించారు. మానసిక ఉల్లాసం కూడా కలిగి ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాల్లో శ్రీ విద్య, సాయి గీతిక తదితరులు పాల్గొన్నారు. లేకపోతే చీఫ్ గెస్ట్ సార్ కావచ్చు, అలానే మా ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ సార్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళ నాన్నగారికి పల్లవి వచ్చేసి మా శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో 7 సర్టిఫికెట్స్ కంప్లీట్ చేసింది. ఆ 7 సర్టిఫికెట్స్ ఎలా కంప్లీట్ చేసింది అంటే, ఒక IBM ప్రోగ్రామ్ మన దగ్గర ఏకైక కాలేజీ తెలంగాణ ఎంటైర్ రీజన్లో ఒకే ఒక ప్రైవేట్ కాలేజీ MOU చేసుకుంది. అది మన శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్. ఆ 7 సర్టిఫికెట్స్ మా చైర్మన్ శ్రీ మల్లెంపాటి శ్రీధర్ గారి చోటు ప్రయత్నం ఫలించింది, ప్రతిభ వికసించింది, సాపెరు మళ్ళీ వెలిగించింది. ఆ రూట్ కొంతవరకే బాగుంది. ఆ తర్వాత అంతా కూడా ముళ్లతో నిండిపోయిన రూట్. అది ఆ రూట్ ఏంటో తెలుసా మీకు? ఇన్స్టాగ్రామ్ రూట్. కొంత దూరం తిరిగిన తర్వాత ఇంకొక మంచి రోడ్డు అది వచ్చింది అని చెప్పా. ఆ బస్సులో ఎక్కిన వాళ్ళు కూడా కొంత దూరమే బాగుంది, ఆ తర్వాత అంతా కూడా ముళ్ళ పదలు, దాంట్లోకి వెళ్ళిపోయారు అందరూ. ఆ రూట్ ఏంటంటే ఫేస్బుక్. ఆ విధంగా బాగుంటుంది బాగుంటుంది అని మిమ్మల్ని, అది మీకు ఆశ పెట్టి మిమ్మల్ని ముళ్ళల్లో వదిలేస్తుంది. కానీ శ్రీ చైతన్య బస్సులో ఎక్కిన వాళ్ళు దారి కష్టమైనా కూడా ప్రయాణం చేసిన వాళ్ళంతా కూడా బ్రహ్మాండమైన విజయాలు సాధించారని శ్రీధర్ గారు మీకు చెప్పడం జరిగింది. కాబట్టి కష్టమైన రూటులో వెళ్ళిన వాళ్లే విజయాలు సాధించగలరు అని నేర్చుకోండి. మేము IPSలో ట్రైనింగ్గా ఉన్నప్పుడు మాకు చాలా కష్టపెట్టేవాళ్ళు మా ఇన్స్ట్రక్టర్స్. మాతో తుపాకీలు ఎత్తించి పరిగెత్తించేవాళ్ళు, మాతో రోడ్డు మీద భూమి మీద క్రాలింగ్ చేయించేవాళ్ళు, పాకులాడినట్టు వెళ్ళమని చెప్పేవాళ్ళు. వాళ్ళందరినీ మేము అప్పుడు తిట్టుకునేవాళ్ళం. కానీ ఈరోజు కష్ట పరిస్థితులలో ఎప్పుడైనా మేము ఎదుర్కొన్నప్పుడు మేము వాళ్ళ గురించే మాట్లాడుకుంటాం. ఆ విధంగా ఆ రోజు కష్టమైన ట్రైనింగ్ మనకి ఇచ్చారు కాబట్టి ఈ రోజు ప్రజల్లో నిలబడి ప్రజల సమస్యలను మనం తీర్చగలుగుతున్నాము అని ఇప్పుడు మేము వాళ్ళని గుర్తు చేసుకుంటున్నాము. అందుకని మీరు కూడా ఆ విధంగా ఆలోచించాలి. ఇక్కడ ఇన్స్ట్రక్టర్లు ఎవరైతే ఉన్నారో, లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మీకు బ్రహ్మాండమైన చదువు చెప్పి మిమ్మల్ని గొప్ప శిఖరాలకు చేర్చాలని ప్రయత్నం చేస్తున్నవారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ గురించి కఠినంగా మాట్లాడుకోకండి. వాళ్ళు మీకోసం త్యాగాలు చేస్తారు, వాళ్లకున్న జ్ఞానాన్ని మీ అందరికీ ఇస్తున్నారు. అందువల్ల క్లాసులలో ఖచ్చితంగా శ్రద్ధగా మీరు విని, కొంత కష్టమైనా పర్వాలేదు కానీ మేము మా విజయాలు సాధిస్తామని మీరు అనుకుంటే, చూడండి ఈరోజు ఇప్పుడే ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు చెప్పారు, వాళ్ళ కాలేజీలో 2 అమ్మాయిలు 26 లక్షలు 27 లక్షల ప్యాకేజీలో వచ్చారు. యావరేజ్ ప్యాకేజీ 7 లక్షలు అని వారు చెప్పారు ఈరోజు. అందువల్ల గుడ్ ఆఫ్టర్నూన్కి వచ్చాం. ఈరోజు చీఫ్ గెస్ట్ జడి లక్ష్మీనారాయణ గారు. మనం రోజు మాట్లాడుకునే వాళ్ళమే కాబట్టి నేను మీ అందరి ఆకలి తీరిన తర్వాత, లంచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెషన్లో మీతో మాట్లాడతాను. ఇప్పుడు మాత్రం మనం చూసాం తాళ్ళూరి పల్లవి గురించి. ఒక్క నిమిషం చెప్తాను ఆ పాప గురించి.
ఎవరూ చెప్పాల్సిన పని లేదు. ఇవాళ నరేంద్ర మోడీ గారిని జస్ట్ టీవీల్లో చూడటానికి మాత్రమే పరిమితమైనటువంటి మన భారతదేశ ప్రధాని గారి దగ్గర నుంచి డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళి ఆయన గారి చేతుల మీదుగా అవార్డు తీసుకుంది ఆ పాప. తను ఏ ఐఐటి ర్యాంకరు కాదు, ఏ ఆల్ ఇండియా ర్యాంకరు కాదు, ఎంసెట్లో టాప్ 10 టాప్ 100 ర్యాంక్ వచ్చిన స్టూడెంటు కాదు. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి అమ్మా నాన్న రోజు 12 గంటలు కష్టపడితే మాత్రమే కుటుంబం నడిచే పరిస్థితుల నుంచి ఆ పాప 4 సంవత్సరాలు మన ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకొని తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకొని భవిష్యత్తుకి బంగారు బాటలు వేసుకొని 1 సంవత్సరం పాటు ఎడ్యుకేషన్ ని మన మధ్యతరగతి కుటుంబాలకి అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతోనే ఇలాంటి గ్లోబల్ విస్టా స్కూల్, ఇలాంటి స్కూలు రాష్ట్రంలో ఇంత ఆర్కిటెక్చరల్ గా, జ్యువెలరీ పీస్ గా అన్ని సౌకర్యాలు కల్పించిన స్కూలు 1, 2 మాత్రమే లెక్కేసుకునేటట్టుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దీన్ని అంత ప్రెస్టీజియస్ గా నెలకొల్పామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు పరిస్థితులు మారినాయి. సమాజంలో సోషల్ మీడియాల ప్రభావం ఎక్కువైంది. నేను ఇందాక జేడి లక్ష్మణ్ గారితో నేను మాట్లాడుకుంటూ వచ్చిన సందర్భం ఏమంటే, ఈ సోషల్ మీడియా బదులు ఇప్పుడు సాయి పల్లవిని చూశారు. ఆ పల్లవి, తాళ్ళూరి పల్లవి అనే అమ్మాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఈరోజు దేశం మొత్తం మీద ఫస్ట్ మార్క్ సంపాదించి, ఫస్ట్ ర్యాంకును సంపాదించి ప్రధానమంత్రి చేతుల మీదుగా ఆమె అవార్డును స్వీకరించింది. అలాంటి తరుణంలో మీరందరూ కూడా ఈ సోషల్ మీడియా బదులు ఒక చాట్ జీపీటీనో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదనో చిన్న చిన్న కోర్సులు నేర్చుకొని దాని ద్వారా నాలెడ్జ్ని గెయిన్ చేస్తే ఈ సమాజానికి ఉపయోగపడుద్దని మేము మాట్లాడుకుంటూ వచ్చాం. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, శ్రీ చైతన్య ఎప్పుడు కూడా ఎవరికైతే కార్పొరేట్ విద్య అందని ద్రాక్ష పండు అనుకుంటున్నారో అలాంటి కుటుంబాలకి ఒక సుందర